ఓయ్ నువ్వన్నావు కదా మన విషయం మీ ఇంట్లో తెలిస్తే మీ అమ్మకి ఏం చెప్తావని. ఏం చెప్తాడు? హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ నాకు ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఓకే, ఖాళీగా ఉంటుంది మొత్తం. మనం ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, లిరికల్ వీడియో. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఇలా లిరికల్ వీడియో వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే, లిరికల్ వీడియో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ 5.38 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సేమ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాను. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పెస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, మనకు పేస్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఓకే కింద పేస్ట్ కొట్టేసండి నెక్స్ట్ టైం డైరెక్ట్. ఓకే, సేమ్ అలా ఫోటో పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ కొట్టేసేయండి. సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన పేస్ట్ మళ్ళీ ప్లస్ సెకండ్ పేస్ట్. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసేయండి. సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా ఉంటుంది వీడియో. ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత పైన ఇక్కడ సెకండ్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే మంచి క్వాలిటీలో పెట్టేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.